సరే, మంచిదండి. తలవంచుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి నేను మేము సజ్జలెక్కలు దాచిన నీ అపారమైన కృపలో భద్రపరిచి నీ సన్నిధిలో చేరినైనా మరలా నిన్ను ఆరాధించగలుగుటకు నాయన, నీ మాటలు వినగలుగుటకు మీరు కృప చూపిన విధానాన్ని బట్టి వేలాది కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఎదుగునైనా నీ విలువైన మాటలోనికి నేను వెళ్ళబోతుండగా మా హృదయాన్ని సంసిద్ధపరచుకుని నాయన, నీ విలువైన మాటలు విని నాయన మా హృదయంలో గ్రహించగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అలాగే చెప్పని నన్ను నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నువ్వు మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీకు ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాండి. మంచిది. గత ఆదివారం ఏ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం? శ్రమ తర్వాత వచ్చే దీవెన అనేది మన కీర్తితో పోలిసి ఏంటి చెప్పండి, చాలా తక్కువగా ఉంటుంది. అది అవునా కదా? మనం శ్రమ అనుభవించిన తర్వాత వచ్చే కీర్తి కానీ దాని తర్వాత వచ్చే అనుభవం కానీ ఏంటి చెప్పండి, మనం అనుభవించిన శ్రమ కంటే అది చాలా గొప్పదిగా ఉంటుంది. దానిలోనే ఈరోజు రెండవ భాగాన్ని మరి నేర్చుకున్నాం. ఓకేనా? అసలు ఎలా దేవుళ్ళు ఉండాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ తన మొదటి పత్రికను రాస్తూ 5వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో వచనం పైన భాగం ఏంటంట? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. తీసారా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. దాని పైన వచనంలో ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటంటే ఏమని చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు తన మొదటి పత్రికను రాస్తూ, మనకు తెలుసో లేదా, మనం ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు బాధ్యత అప్పగించామనుకోండి, ఇప్పుడు మనం వెళ్తున్నాం డ్యూటీకి కానీ ఏదైనా వెళ్తున్నాం అనుకోండి, ఇంట్లో పిల్లలు అనుకోండి, ఏమని చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? జాగ్రత్త, ఇల్లు అనేది చాలా చక్కగా చూసుకోండి, ఓకేనా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటాం, ఓకేనా. అలాగే అపోస్తలుడైన పౌలు గారు చివరి మాటలకు వస్తారని చెప్తున్నాడు. ఏంటంటే ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన ఒక హెచ్చరికను అనేది, ఒక మాటను అనేది, ఒక మంచి మాటను అనేది అందిస్తున్నాడు తన చివరికి వస్తారని. ఈ తెస్సలోనికీయుల సంఘము రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఈ సంఘానికి రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు. మొట్టమొదటి రాసిన పత్రిక ఇదే పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. దానిలో ఆయన ప్రారంభంగా చెప్తున్న మాట ఏంటంటే, చివరికి వస్తారని పత్రిక రాస్తూ ఈ సంఘం అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, అసలు చాలా కష్టాల మీద స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. శ్రమల మీదనే సంఘం అనేది కట్టబడింది. ఓకేనా. అపోస్తలుడైన పౌలు గారు కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉండి తన సేవను అనేది కొనసాగిస్తాడు. అలా సేవను కొనసాగించగానే అక్కడ ఇబ్బంది వల్ల ఏమవుతారంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అపోస్తలుడైన పౌలు గారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా సంఘాన్ని గుర్తు చేస్తూ, మరలా ఓదార్పుగా, మరలా వాళ్ళని ఉజ్జీవింపజేయడానికి, మరలా దేవునిలో కట్టడానికి ఆయన పత్రికను రాస్తూ తెలియజేస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవునిలో మనము నిలకడగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చే శ్రమలన్నీ కూడా చాలా చిన్నపాటివి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయని చెప్తూ ఇక్కడ రాస్తూ చెప్తున్నాడు. ఏంటంట? ఎల్లప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఎల్లప్పుడు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండండి. ఇంకేం చెప్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంకేమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడండి? ప్రతి విషయం నందు ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏమని చెప్తున్నాడు చెప్పండి? అక్కడ ఉన్న బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి చాలా ఇబ్బంది అనేది వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వ్యతిరేకత అనేది ఆ సంఘం అనేది ఎదుర్కొంటుంది. అలాంటి పరిస్థితులు అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికను రాస్తే ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఎల్లప్పుడు ఏం చేయాలంట? ఉంటారు అసలు సంతోషంగా? వాళ్ళు ఎదురు దెబ్బ అనేది, ఎదురు దాడులు అనేది ఎదుర్కొన్నప్పుడు అసలు ఉండగలుగుతారు? ఎల్లప్పుడు సంతోషంగా ఉండగలుగుతారా? ఉండలేరా? వాళ్ళకు చాలా ఇబ్బంది, వ్యతిరేకత అనేది అక్కడ ఎదురవుతుంది. వాళ్ళకు ఎదురవుతున్న సందర్భంలో ఏంటి చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు తను రాస్తే ఏమంటున్నాడంటే, మీరు ఎల్లప్పుడు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండండి. ఇంకేం చేయాలంట? ఏం చేయాలి?
3 విషయాలు అక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఫస్ట్ ఏంటంటే ఏమని చెప్తున్నాడు? ఎల్లప్పుడూ సంతోషంగా కాదు, ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఎల్లప్పుడు ఏం చేయాలంట? సంతోషంగా ఉండమని చెప్తున్నాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడు? ఎడతెగక ప్రార్థించమని చెప్తున్నాడు. మూడో విషయం, ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. రైట్. ఏంటంటే ఫస్ట్ విషయం చెప్తున్నాడు ఏంటంట? ఫస్ట్ ఏం చేయాలంట? ఫస్ట్గా మనం ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారా, బాధగా ఉంటారా? ఓకేనా? ఎల్లప్పుడు సంతోషంగా ఉండని చెప్తున్నాడు. ఇంకో విషయం ఏం చెప్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి. మీకు ఏమైనా బాధ ఇబ్బందులు వచ్చినట్టు ప్రార్థన చేస్తారా? ప్రార్థనకు దూరం అవుతారా? మీకు వచ్చిన కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారా? చెల్లిస్తారు. ఇబ్బందిని బట్టి, ఇబ్బంది అయితే మేలు జరిగితే ఏం చేస్తాం చెప్పండి? దేవా కృతజ్ఞతలు స్తోత్రాలు అంట. ఒకవేళ కీడు జరిగితే దేవుని కృతజ్ఞత చెల్లిస్తారా? చెల్లించరా? చెల్లిస్తారా? చెల్లించరా అండి? సరే, ఇది ఏంటంటే కొద్దిగా అసాధ్యమైన పని, అవునా కదా? ఇది కొద్దిగా అసాధ్యమైన పని, అవునా కదా? కొద్దిగా సాధ్యం కాని పని. ఎందుకంటే ఎల్లప్పుడూ సంతోషంగా మనము ఉండలేము. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు ఏంటంటే కొద్దిగా ఘాటుగా ఉంటే మాటలు ఏంటంటే కొద్దిగా అసాధ్యమని అనిపిస్తాయి చేసే వచనాలు, అవునా కదా? యేసుక్రీస్తు మాట్లాడుతూ 5వ అధ్యాయంలో ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తామని నిజంగా మనలాగే మన పొరుగు వారిని ప్రేమిస్తామా? ప్రేమించామండి? అది ఎలా ఉంటుంది చెప్పండి? కొద్దిగా సాధ్యమైన మాటైనా అసాధ్యమైన మాటనా? ఓకేనా? రైట్. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఏం చెప్తున్నాడు దేవుడు? అన్ని పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తున్నాడు. కానీ ఏంటి చెప్పండి? పరిస్థితులకు కాదు. ఓకేనా? దేవుడు చెప్తుంది అంటే అన్ని పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? మనము ఏం చేయాలి? దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి, పరిస్థితులకు కాదు. ఓకేనా? మన పరిస్థితులు ఎలా ఉండవచ్చు, మన గుడ్ అని అవ్వచ్చు, అది బ్యాడ్ అని అవ్వచ్చు. కానీ ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు? దేవుడు మన విషయాలు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే దేవుడు మంచి చేస్తాడా, మనకు చెడు చేస్తాడా? ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. అలా మంచి చేస్తాడని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా అది ఏ విషయం మనకు కీడు అనిపించినా సరే ఏం చేయాలి చెప్పండి? ఆ విషయాన్ని బట్టి ఏం చేయాలి? ఓహో, దీని ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనకు ముందు భవిష్యత్తులో ఏదో ప్రణాళిక అనేది వేశాడు, దాని కొరకు ఏం చేస్తున్నాడు? దేవుడు దీన్ని నాకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? దేవుడు అన్ని పరిస్థితులు ఏం చేయమని చెప్పాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు, కానీ పరిస్థితులకు కాదు. ఓకేనా? అలా చూస్తే మరి అన్ని విషయాలు సంతోషంగా ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఏడవలేదా? ఏడ్చారా లేదండి బైబిల్లో? పౌలు గారు ఏడ్చారా లేదా? మరి అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండడం అంటే ఏంటి? చెప్పండి? అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండడం ఏంటి అంటే ఎంత బాధ వచ్చినా, ఎంత పెయిన్ వచ్చినా నవ్వుకుంటుంటాము. మరి అలా ఉండమని చెప్పాడు దేవుడు. మరి ఎలా చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు చెప్పండి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ప్రతి విషయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకేంటి? కృతజ్ఞతలు అనేది దేవునికి చెల్లించాలి. మరి ఎలా ఉంటాం? మరి ఎలా ఉండగలుగుతాం చెప్పండి? దేవుని మీద ఎప్పుడైతే మనము ఆధారపడితే ఏం చేస్తాం చెప్పండి? కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుంది. ఏంటి చెప్పండి? మనం చెడుకు, పాపానికి, బాధలకు లేదా వాటి బాధాకరమైన పరిణామాలను కృతజ్ఞత ఉండమని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు చెప్పండి? ఆశించు. నువ్వు బాధపడ్డప్పుడు, ఇబ్బంది పడ్డాడు, బాధలోనికి వెళ్ళినప్పుడు దాన్ని బట్టి దేవా నాకు ఆనందంగా ఉందని దేవుడు ఎప్పుడు కూడా చెప్పమని చెప్తాడా? మనకి ఏదైనా ఇబ్బంది, బాధని ఎదురైంది అనుకోండి, దాన్ని బట్టి నేను ఆనందంగా ఉన్నానని దేవుడు అనాలనుకుంటాడా? మరి ఎలా అనాలనుకుంటాడు చెప్పండి? దేవుడు ఆ పరిస్థితులను బట్టి, ఈ పరిస్థితి నాకు ఎదురైంది కాబట్టి దీన్ని బట్టి దేవుడు ఇంకేదో మంచిని నాకు, మనం అనుకున్నది ఒక్కోసారి కాదు, అవునా కదా? ఎన్నో ఆలోచనలు, అంచనాలు మనకు ఉంటాయి, కానీ అంచనాలు ఏం చేస్తాయి చెప్పండి? ఒక్కోసారి కాదు. దాన్ని బట్టి ఏం చేస్తాం మనం? నా గోల్ అనేది నేను రీచ్ కాదు, నేను అనుకున్నది నేను సక్సెస్ కాలేకపోయినా ఏం చేస్తాం? బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏడుస్తాం, అవునా కదా? అలా ఏడ్చినప్పుడు కొన్ని మనం మంచి అనుకుంటే చెడు అవుతుంటాయి, అవునా కదా? మంచి అనుకున్న పరిస్థితులు
చెడు అవుతుంటాడు. యోసేపు సందర్భం తెలుసా? ఏం చేస్తాడు యోసేపు? తన అన్నదమ్ములను పలకరించి అన్నం ఇద్దామని వెళ్ళాడు. కానీ ఏమైపోయింది చెప్పండి? అతను మంచి ఉద్దేశంతో వెళ్ళాడు, కానీ ఏమైపోయింది చెప్పండి? అక్కడికి వెళ్ళేసరికి కథ అంతా ఏమైపోయింది? తారుమారైంది. అవునా కదా? మంచికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కోసారి చెడు జరగవచ్చు, కానీ ఆ చెడు పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ పరిస్థితులన్నీ కల్పించేది ఎందుకు దేవుడు? ఒక మంచి పరిస్థితిలో నేను తీసుకెళ్ళడానికి ఏం చేస్తాడు? ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఆ పరిస్థితిని బట్టి బాధపడకుండా, ఇబ్బంది పడకుండా మనము ఉండలేం. కానీ మన హోప్ ఏంటంటే ఈ పరిస్థితి ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక మంచిలోనికి, ఒక ఉత్తమమైన దాన్ని దేవుడు నాకు అందిస్తాడని ఏం చేయాలి? మనము ఏం చేయాలి చెప్పండి? ఆశ కలిగి ఉండాలి. బదువుగా దేవుడు ఏం చేస్తాడు? తన ఉద్దేశాలు నెరవేర్చడానికి మన సమస్యలను ఉపయోగిస్తాడని ఎరిగి మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతలు కలిగి ఉండాలి. దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలి? మన పరిస్థితి, సమస్యలను బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇంకో మంచి పొజిషన్ అనేది లేకుండా ఒక మంచి దానికనేది దేవుడు నేను తీసుకెళ్తాడని ఏం చేయాలి మనము? ఓ ప్రభువా నాకు ఇది చేయలేవంటే ఏంటి చెప్పండి? ఇంకోటి ఏదైతే నాకు సరి అయింది కాదు, ఇది నాకు సరిపోయింది కాదు, కనుక ఏం చేస్తున్నావు? నాకు ఏదైతే సరి అయింది, ఏదైతే ఉత్తమైందో దాన్ని ఇవ్వాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలి? దేవునికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. ఓకేనా? ఫిలిప్పీల రాసిన పత్రిక 4:4 వస్తుంది చూడండి. ఫిలిప్పీల రాసిన పత్రిక 4:4 ఏంటంట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఏంటంట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీకు అపోస్తలుడైన పౌలు గారు తెలుసు కదా? అవునా కదా? అపోస్తలుడైన పౌలు గారు జైల్లో వేశారు. అవునా కదా? జైల్లో వేసినప్పుడు ఏమైపోయింది చెప్పండి? శిల గారిని, పౌలు గారిని ఇద్దరిని కూడా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారండి? జైల్లో వేశారు. అలా కాళ్ళకి ఏం చేశారు? పెద్ద ముద్ద అనేది బిగించారు. చేతులకు గొలుసులు అనేది ఆ కాళ్ళకి అలా బిగించేశారు. ముద్ద అనేది బిగించినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంటి మరి? అప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? అపోస్తలుల కార్యం రాయబడిన మాట ఏంటి? అక్కడ ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి కీర్తిస్తూ ఆనందంగా ఉన్నారు. అవునా కదా? వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి అసలు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు చెప్పండి? అవునా కదా? కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేంటి ఇలా సిగ్గులేదా? అవునా కదా? ఇంత బాధలో ఇబ్బందులు ఉన్నా కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంత ఆనందంగా ఎలా స్తుతిస్తున్నారు అసలు? ఇంత ఆనందంగా అసలు ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి చెప్పండి? వాళ్ళకు ఒక పక్క ఏముంది చెప్పండి? బాధ ఉంది. కాళ్ళకు బోండాలు వేస్తారు, పెద్ద పెద్దగా గొలుసులతో బంధించారు. అయినా కానీ ఏం చేస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నాడు దేవుణ్ణి. అపోస్తలుడైన పౌలు గారు అలాగే శిల గారు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి కీర్తిస్తున్నారు. అవునా కదా? వాళ్ళకు వచ్చిన బాధను బట్టి, ఇబ్బందిని బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణిలో ఆనందిస్తున్నారు. అవునా కదా? ఎప్పుడైతే మనం దేవుణ్ణిలో ఆనందాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తామో మనకు వచ్చే ప్రతి బాధ, ఇబ్బంది కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? చాలా చిన్నదిగా అవుతుంది. మనం ఎప్పుడైతే అది బాధ అని ఆ బాధ వైపు చూస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ బాధ అనేది, ఆ సమస్య అనేది మనకు పెద్దగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణిలో దాన్ని వెతుక్కుంటుంటాం ఏమవుతుంది చెప్పండి? ప్రతి సమస్య కూడా చాలా చిన్నదిగా కనబడుతుంది. మనకు వచ్చిన ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా చాలా చిన్నవిగానే కనిపిస్తుంటాయి. ఏంటంటే ఇలాంటి పరిస్థితి చూసి మనం ఏమనుకుంటాం చెప్పండి? దేవుడు చెప్పే మాటను చూసి ఏమనుకుంటాం మనం? ఏమనుకుంటాం అండి? బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిజంగా ఆనందం ఉండగలుగుతామా? ఉండగలుగుతాం లేదండి? దేవుడు ఎప్పుడు కూడా మన నొప్పిని బట్టి, బాధను బట్టి సంతోషించమని ఎప్పుడు కూడా చెప్పడు. అవునా కదా? దాన్ని ఏమంటారంటే మసోకిజం అంటారంట. మసోకిజం అంటే గాయం చేసుకొని ఏం చేస్తారు చెప్పండి? ఆనందించి. మీరు ఎప్పుడైనా చూసారు ఇలా? చూసారు లేదండి? నేను చాలామంది చేతులు చూసిన. ఏంటంటే ఇలా బ్లేడ్తో గీతలనే ఉంటాయి. కారణాలు ఏంటంటే కొంతమంది ఏమో లవ్ బ్రేకప్ అంటారు, ఇంకొంతమంది ఏమో ఊరికే తాగిన మత్తులో ఏం చేయాలో తెలియక అలా బ్లేడ్ దొరికితే గీసేసుకున్నాను. దాన్ని బట్టి మరి బాధ అనేది రాదా, నొప్పి అనేది రాదంటే ఏంటి చెప్పండి? దాన్ని బట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? ఆనందపడతారు. వాళ్ళకి బాధ అనేది అనిపించదు. అవునా కదా? అలా గీసుకుంటున్నప్పుడు, అలా రాసుకుంటున్నప్పుడు వాళ్ళకు బాధ అనిపించింది. ఏంటంటే దాన్ని బట్టి ఏం చేస్తారు? వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టమైన పేరు అనేది చెప్పుకుంటూ ఉంటారు. అవునా కదా? ఆ చేతి మీద ఆ బ్లేడ్తో అలా గీసుకుంటారు. వాళ్ళ ఇష్టమైన పేరు అనేది గీసుకుంటూ, ఓహో పేరు అనేది బాగా వచ్చింది. ఏం చేస్తారు చెప్పండి? మీరు చాలామంది చూస్తుంటే అంట అలా గీతలు అనేది గీసుకొని ఆ గీతల్ని బట్టి ఏం చేస్తారు? వాళ్ళు
ఆనందిస్తారు. దేవుడు అలా ఆనందపడమని చెప్పారా మరి? మన ఇబ్బందిని బట్టి బాధని బట్టి దాన్ని ఏమంటారంటే సైకోయిజం అంటారు, అవునా కదా? ఈ సైకోయిజం అనేది మసోకిజం అనేది రెండు దగ్గరగా ఉంటాయి. మసోకిజం అంటే ఏంటంటే వాళ్ళని వాళ్ళు బాధపరుచుకొని ఆనందపడతారు. సైకోయిజం అంటే అవతలోని బాధ పెట్టి ఆనందపడతారు. ఓకేనా? మసోకిజం అంటే ఏంటంటే వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటూ ఆనందపడతారు. సైకోయిజం ఏంటంటే అవతలోని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ టార్చర్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు? ఆనందపడతారు. ఈ రెండు రకాలుగా ఉంటారు. ఇలా ఆనందపడమని దేవుడు చెప్పాడు మరి, అవునా కదా? చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా బాధ ఇబ్బంది శ్రమైనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని వాళ్ళు నిందించుకుంటారు. మసోకిజంలకు, అవునా కదా? వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టు, నేను ఇలా చేయకుండా, అవునా కదా? నాకు తెలుసు ఇలా చేస్తే ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని తెలుసు, కానీ అయినా కానీ నేను కావాలని చేస్తాను, ఇలా నాకు జరగాల్సిందే, ఇలా నాకు అవ్వాల్సిందే, అవునా కదా? మళ్ళీ తిట్టుకుంటారా లేదా అండి? ఏదో పరిస్థితి పరిణామం ఎదురవుతుంది మనకు తెలుసు ముందే, ఇలా చేయడం ద్వారా ఏదో చెడ్డది అనేది మనకు వస్తుందని తెలుసు, చెడ్డ ఫలితం వస్తుందని తెలిసినా కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని చేసేసి మరలా ఏం చేస్తాం? మళ్ళీ మనమే ఏం చేస్తారు చెప్పండి? తిట్టుకుంటారు, నిందించుకుంటారు, అవునా కదా? నాకు ఇది ముందే తెలుసు కానీ ఏదో ట్రయల్ వేసాను, కానీ ఏమైపోయింది చెప్పండి? నేను అనుకున్నట్టే అయింది, నాకు ఇది కావాల్సిందే అని ఏం చేస్తారు? తిట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? ఆనందించమని చెప్పడు. మన నొప్పిని బట్టి మన బాధను బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? సంతోషించమని చెప్పడు. కానీ ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడండి? మనం ప్రభువులో సంతోషిస్తాం. ఏం జరిగినా సరే, ఏం చెప్పండి? మనం ప్రభువులో ఎప్పుడైతే సంతోషిస్తామో ఏమి జరిగినా సరే, అలాగే మనం దేవుని ప్రేమ, సంరక్షణ, జ్ఞానం, అలాగే ఇంకేంటి శక్తి, విశ్వసనీయతలు ఏం చేయొచ్చు? మనము సంతోషించవచ్చు. ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క ఉనికి ఏంటి, అసలు దేవుడు ఎలా దీన్ని డీల్ చేస్తాడు అనే పరిస్థితి మనకు అర్థమవుతే ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? గొప్ప ధీమాగా ఉంటాం, అవునా కదా? మన పరిస్థితులు ఎప్పుడైతే మనమే ఎదుర్కోవడానికి ముందుకెళ్తామో మనకు కొద్దిగా భయము జనుక అనేది వస్తుంది. కానీ దేవుని మీద పూర్తి బాధ్యత వదిలేసి చదువుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఏమవుతుంది చెప్పండి? గొప్ప భరోసా ఉంటుంది. ఎందుకంటే ఏమవుతుంది చెప్పండి? మనకి ఎలాంటి బాధ పెయిన్ అనేది మనకు ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏంటంట, భారం మోస్తున్న సకల జనులారా ఏం చేయండి? సమస్తం భారం మోస్తున్న జనులారా ఏం చేయండి? నా యొద్దకు రండి, నేను ఏం చేస్తాను? మీకు విశ్రాంతి ఇస్తాను. మీ చింత యావత్ ఏం చేయండి? ఆయన మీద వేయండి. ఇవన్నీ ఏం చెప్పండి? మన వాక్యం చదివినప్పుడే గుర్తుకొస్తాయా? నిజ జీవితంలో గుర్తుకొస్తాయా? మనకు శ్రమ, ఇబ్బంది, కష్టం అనేది ఎదురైనప్పుడు వస్తాయి అవి? అవన్నీ ఎక్కడో మూలకి వెళ్ళిపోతాయి. మనకు గుర్తుంది ఏంటి? ఈ పెయిన్ నుంచి ఎలా బయటకు వెళ్ళాలి, దీనిలో నుంచి ఎలా బయటికి రావాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణిలో ఆనందించడానికి ఇష్టపడుతుంటామో దేవుని ప్రేమ అనేది, దేవుని విశ్వసనీయత అనేది, దేవుని జ్ఞానం అనేది, దేవుని శక్తి అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని ఏం చేస్తుంది? అట్లా చెడు ఆలోచనలోనికి వెళ్ళకుండా, అటు చెడు తలంపులోనికి వెళ్ళకుండా దేవుని శక్తి అనేది మనల్ని ఆపేస్తుంటుంది. ఓకేనా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలంట? ఏం చేయాలని చెప్తున్నాడండి? సంతోషించి ఆనందించుడి. జనులు మనం చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? నిజంగా ఆనందిస్తారా మరి? ఆనందిస్తారా బాధపడతారండి? ఏం చేస్తారు? బాధపడతాం. బాధ అనేది వస్తుంది, కానీ ఏంటి చెప్పండి? ఓహో, దేవుని వాక్యం అనేది ఏం చేస్తుంది? నాలో నెరవేరుతుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అది నాలో నెరవేరుతుంది. ఒక పక్క బాధ అనేది ఉంటుంది, కానీ ఏంటి చెప్పండి? దేవుని మీద హోప్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, అవునా కదా? దేవుని మీద హోప్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోదు. యోసేపు గారికి ఇనుప సంఖ్యలు అనేది అతని ప్రాణాన్ని ఇసికించాయి, కానీ ఏం చేశాడు? అతడు దేవుని మీద హోప్ అనేది కోల్పోలేదు. అతడు బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్నాడు, ఏం చేశాడు? దేవుని మీద అతనుకున్న భరోసా మాత్రం ఎప్పుడు కూడా కోల్పోలేదు. అవతల వాళ్ళు పెట్టే బాధ అనేది మనకి ఎప్పుడు కూడా పెయిన్ అనేది కలుగుతున్నది, కానీ ఏంటి చెప్పండి? మనకున్న ధైర్యం ఏంటి? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మన దగ్గరగా ఉంటాడు, అవునా కదా? చూడండి ఒకసారి, మనం బాధను అనుభవిస్తున్నాడు, ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు దేవుడు?
ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఎప్పుడు మనతో ఉంటాడు. ఈ సందర్భం ఏంటి మీకు తెలుసా? ఏంటి చెప్పండి? భలే ఉంటుంది ఆ సందర్భం. ఒకసారి చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ మాటలో ఉంటుంది. 4వ అధ్యాయంలో 35వ వచనం చూడండి, 36వ వచనం. వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున ఏం చేశారంట? ఉన్న పాటను ఏం చేశారంటే చెప్పండి? చిన్న దోణిలో తీసుకొని పోయారా? నెక్స్ట్ వచనం, ఆయన వెంబడి ఏం చేశాయంట? ఆయన వెంబడి ఏం చేశాయి? మరికొన్ని దోణులు వచ్చా. రైట్, కిందికి. ఇంకా అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టుచున్నందున దోణి నిండిపోయింది. ఏమైంది చెప్పండి? ఏమైందండి? ఫస్ట్గా అదేంటంటే చిన్న దోణి. ఓకేనా? చిన్న దోణికి ఏమైంది చెప్పండి? పెద్ద తుఫాను అనేది రేగి దాని మీద పడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయనతో పాటు ఏం చేశారు చెప్పండి? కొన్ని దోణులు కూడా వెంబడిస్తున్నాయా లేదా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరికొన్ని దోణలు ఆయన ఇంటి వచ్చాయి. అవునా? ఆ మరికొన్ని దోణలు వచ్చినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీదనే పడ్డాయంట. ఓకేనా? అక్కడ ఆల్రెడీ ఇంకా దోణులు వస్తున్నాయి, వారి మీద పడవచ్చుగా మరి. అవునా కదండి? ఇంకా దోణులు వస్తున్నాయా వెనుక? ఆయన వెనుక వెంబడిస్తున్నాయి దోణులు. కానీ ఏంటంటే ఆయన ఉన్న దోణి మీదనే పడ్డాయంట తుఫాన్ అనేది. తుఫాన్ రేగి ఆయన ఉన్న దోణి మీదనే పడింది. ఓకేనా? క్రైస్తవ జీవితంలో ఉంటే చాలామంది ఆనందంగా ఉంటారు. కానీ ఏంటి చెప్పండి? నిజంగా క్రీస్తును నమ్మి క్రీస్తుని ఎవడైతే ముందుకెళ్తుంటాడో వాని మీదనే ఇబ్బందులు బాధలు అనేవి పడుతుంటాయి. అవునా కదా? నార్మల్గా బతికే వాళ్ళకి ఏముండదు. కానీ ఏంటి చెప్పండి? ఎవరైతే గట్టిగా క్రీస్తుని నమ్ముకొని బ్రతుకుతారో వాళ్ళ మీద ఏమవుతుంది చెప్పండి? చిన్న దోణి, పెద్ద తుఫాను. అవునా కదా? ఆ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి మరి? ఏంటి చెప్పండి? శిష్యులు మర్చిపోయారు. ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? వాళ్ళతోనే ఉన్నాడు. అవునా కదా? అమరమును ఏం చేస్తున్నాడు? తలవాల్చుకొని నిద్రించుండనే ఉంటుంది ఆ కింది వచనాలు. అవునా కదా? యేసుక్రీస్తు వాళ్ళతో ఉన్నా కూడా ఏం చేశారు? వాళ్ళు భయపడుతున్నారు. శిష్యులు ఏం చేస్తారు చెప్పండి? కింది వచనాలు చదవండి. ఇంకా ఆయన 38వ వచనంలో ఆయన దోణ అమరమున తలగడ నిద్రించుండగా వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము, మీకు చింత లేదా? ఏమంటున్నారు చెప్పండి? యేసుక్రీస్తు పక్కన ఉన్నారు కానీ ఏంటి చెప్పండి? నమ్మలేకపోతున్నారు. అవునా కదా? ఇప్పుడు ఆ దోణిలో ఆయన కూడా ఉన్నాడు. ఒకవేళ నిజంగా అంతా మునుగుతూ యేసుక్రీస్తు కూడా మునుగుతాడా? మునుగడా? అవునా కదా? ఆయన ఎలాగైనా దాన్ని ఆపగలడని తెలుసా లేదా వీళ్ళకు? అయినా కానీ ఏంటి చెప్పండి? ఏదో కొద్ది భయం. అవునా? ఈయన పడుకున్నాడు, మరి ఒకవేళ దోనంతా ముంచేస్తే ఏంటి పరిస్థితి? ముందే నడి మధ్యలో ఉన్నాం, మునిగిపోయింది అనుకో, మా పరిస్థితి ఏంటి? కానీ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు పక్కన ఉన్నాడు, ఏదైనా చేయగలడు, సాధ్యమవుతుంది అనే పరిస్థితి ఏం చేశారు? మర్చిపోయారు. అవునా కదా? మనకు కూడా సమస్యలు అనేది విపరీతంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? సమస్యను చూస్తాం, యేసుక్రీస్తుని చూడం. అవునా కదా? మనకైనా బాధలు ఇబ్బందులు చాలా పెద్ద వచ్చేసాయి అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? దేవుని పక్కకు పెట్టేస్తాం. మనం ఎవరిని చూస్తాం? సమస్యను చూస్తుంటాం. ఆ సమస్యను చూసినట్టు ఏమవుతుంది చెప్పండి? సమస్య చాలా పెద్ద కనబడుతుంది. దేవుడు ఏం చేస్తాడు? చిన్న కనబడతాడు, పక్క కనబడతాడు. అవునా కదా? దాన్ని బట్టి ఏం చేస్తాం? చాలా గాబరైపోతాం, చాలా అడావిడి అయిపోతాం, చాలా ఇబ్బందికి ఏం చేయాలి, ఎలా చేయాలి. కానీ ఎప్పుడైతే దేవుడు మన పక్కన ఉన్నాడు, దేవుడు మనతో ఉంటాడు, ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేస్తాడు? దేవుడు మన పక్కనే నడిపిస్తాడు. అవునా కదా? దేవుడిని ముందు వెనక పక్కన ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడని ఏం చేస్తుంది? బైబిల్ చెప్తుంది. అయినా కానీ మనం ఏం చేస్తుంది చెప్పండి? కొద్దిగా ఏదో చింత అనేది మనలో ఉంటుంది. కాబట్టి ఏంటి చెప్పండి? ప్రతి సందర్భంలో కూడా మనకు సమస్య వచ్చినప్పుడు, చాలా పెద్ద సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా ఏంటి చెప్పండి? దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మన పక్కన ఉండడం. మనం ఏం చేయాలి? సంతోషించాలి. అపోస్తులు కానీ శిష్యులు కానీ వెంబడించిన సంఘం కానీ ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది, పెయిన్ అనేది ఉంది. కానీ ఏంటి చెప్పండి? ఆ లోపేంటి? ఓహో, క్రీస్తు మా పక్కన ఉన్నాక మాకు ఎందుకు బాధ? ఆయన అన్నీ చూసుకుంటారా లేదా? ఏం చేయాలో అన్నీ తెలుసు ఆయనకు. అవునా కదా? ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. తెలిసినాక నేనెందుకు బాధపడాలి, నేనెందుకు ఇబ్బంది పడాలి? ఆయన అంతా డీల్ చేస్తారు కదా. ఆయన ఏం చేయాలో అదే చేస్తాడు. చివరికి ఎక్కడ తీసుకెళ్లాలో
అక్కడికే తీసుకెళ్తాడు. మరి నాకెందుకు బాధ? వాళ్ళ బాధల్లో కూడా సంతోషం ఉండడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు మా పక్కన ఉన్నాడు, క్రీస్తు నా చెంతనే ఉన్నాడని వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు. ఓకేనా? రైట్. ఏంటంటే మనం కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడ ఉండి ఏంటి చెప్పండి, సురక్షితంగా ఉండి ప్రోత్సహించే వాక్యాలు చెప్పి ఏంటి చెప్పండి, దేవుని సేవ ఎప్పుడు కూడా మనము చేయలేము. అవునా కదా? ఎక్కడో బాధలో ఉన్న వారిని చూసి మనం బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం సంతోషించమంటే సంతోషిస్తారు చెప్పండి? అవునా కదా? వాళ్ళకు ప్రోత్సహించే మాటలు చెప్తే వాళ్ళకి ఏమైనా ఎక్కుతాయా? బాధలో ఉన్న వాళ్ళకు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఏమైనా ప్రోత్సహించే మాటలు చెప్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతాయి చెప్పండి? ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ పక్క నుండి ఏం చేయాలి మనము? అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఏం చేస్తారు చెప్పండి? దేవుళ్ళు మాటలనేది వాళ్ళకు అర్థమవుతాయి. కానీ మనం ఎక్కడ ఉండి పర్లేదులే దేవుడు సాయం చేస్తాలే అని అన్నారు అనుకుని ఏమవుతుంది చెప్పండి? అక్కడ సందర్భం ఏంటి మీకు తెలుసా? ఏంటి చెప్పండి? ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఏం చేశారు? తీసుకొచ్చి యేసుక్రీస్తు ముంగట నిలబెట్టారు. అవునా కదా? అప్పుడు పరిస్థితి ఏంటి? మరి యేసుక్రీస్తు వారు సరేలే వాళ్ళ తీర్పేదో వాళ్ళు తీరుస్తారని వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? నువ్వు తప్పు చేసావమ్మా, వాళ్ళ శిక్ష ఏదో వాళ్ళు వేసుకుంటారులే అంటే ఏమవుతుంది చెప్పండి అక్కడ పరిస్థితి? అవునా కదా? కానీ ఏం చేశారు యేసుక్రీస్తు వారు? మీలో పాపం చేయడంలో మొదటి రాయండి అని చెప్పారు. అప్పుడుతో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ సమస్యను పరిష్కరించవలసిన పరిస్థితులు మనం ఏం చేస్తాం చెప్పండి? పర్లేదులే అంతా దేవుడే చూసుకుంటాడంటే ఏంటి చెప్పండి? సందర్భాలు ఏం చేయాలి చెప్పండి? సురక్షితంగా ఉండి మనం ఎక్కడో ఆనందంగా ఉంటూ దేవుని మాటలు చెప్తే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కవు. కానీ ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ పక్క నిలబడి ఎప్పుడైతే మనము ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క సందర్భాన్ని ఎదుర్కొంటుంటాం, ఏం చేస్తాం మనము? దేవుని మాటలు అనేది చెప్పడానికి అర్హులుగా ఉంటాం. బదులుగా ఏం చేస్తారు ఆయన? ఏం చేస్తారు చెప్పండి? క్రీస్తు వారు మన బాధలోనికి ప్రవేశిస్తారు. మన ప్రతి బాధలోనికి, ప్రతి ఇబ్బందులను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రవేశిస్తాడు. మీరు ఏ సందర్భంలో ఎలాంటి బాధలో ఉన్నా సరే ఏం చేస్తాడు చెప్పండి? కంపల్సరిగా దేవుడు నీలాంటి పరిస్థితి అనేది క్రీస్తు వారు ఏం చేశాడు చెప్పండి? ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? ఆయన కూడా మానవ శరీరంలోనే వచ్చాడు. అవునా కదా? ఆయన కూడా మానవ శరీరంలోనికి వచ్చాక నీకున్న ప్రతి బాధ, ఇబ్బంది, పెయిన్, అవతులలో పొడిచే పోట్లు కూడా అన్ని కూడా ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు తెలుసా తెలీదా? అవునా కదా? స్నేహితులు వెన్నంటే ఉంటే ఏం చేస్తారు చెప్పండి? వెన్నుపోట్లు పొడిచేవారు ఉంటారు. అవునా కదా? అలాంటి సందర్భం యేసుక్రీస్తు వారికి తెలుసా లేదా? 12 మంది నీ వెనకే ఉంటానన్నారు. కానీ ఏం చేశారు చెప్పండి? చివరి దగ్గరికి వస్తాను ఏం చేశారు? వదిలేశారు. ఎవరో నాకు తెలియదు. ప్రతి పరిస్థితి కూడా మనిషి యొక్క ప్రతి ఒక్క స్వభావం అనేది కూడా ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కడో ఉండి ప్రోత్సహించే మాటలు చెప్పలేదు. అవునా కదా? ఆయన పరలోకం నుండి మీరు ఇలా చేయండి, అలా చేయండి అంటే ఏమవుతుంది చెప్పండి? అది అవునా కదా? ఆయన ఎక్కడో పరలోకం నుండి మన కొరకు మంచి మంచి మాటలు రాయించి భూమి మీద వదిలేశాడు అనుకుని ఏమవుతుంది చెప్పండి? అది ఎలా అనిపిస్తుంది? ఆయన ఎక్కడో ఉండి ప్రోత్సహించే మాటలు చెప్పినట్టు అనిపిస్తుంది. అవునా కదా? కానీ ఏం చేశాడు చెప్పండి? భూమి మీదకి వచ్చి మనతో పాటుగా శరీరంలో బ్రతికి ఏం చేశాడు చెప్పండి? ఇలా జీవించాలని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆయనలాగా మనం కూడా చేయగలమా? చేయలేమా? అవును కదా? ఆయన కూడా మనలాంటి శరీరం నుండి ప్రతిదీ కూడా చేసి చూపించాడు. అలాంటప్పుడు మనం కూడా చేయగలమా లేదా మరి? కాబట్టి ఏంటి చెప్పండి? ఆయన ఏం చేస్తాడు? ప్రతి బాధలను కూడా ప్రవేశిస్తాడు. నీ బాధ ఏంటో తెలుసు, నీ కష్టం ఏంటో తెలుసు, నీ ఇబ్బంది ఏంటో తెలుసు. ప్రతి సమస్య కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఏం చేయాలి మనం? ప్రతి సమస్యను కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని మీద విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆదరిస్తున్నాడు. ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? మనల్ని సొంతానికి ఒంటరిగా ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నిన్ను ఒక్కనికి ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఎంతమంది నిన్ను వదిలేసినా సరే ఏం చేయడు చెప్పండి? దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదిలేయడు. అవునా కదా? ఎవరు వదిలేసినా సరే, మన సొంత వాళ్ళు వదిలేసినా, బంధువులు వదిలేసినా, ఇంకెవరన్నా నువ్వు చాలా నమ్మిన వదిలేసినా కానీ ఏంటి చెప్పండి? దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడు? వదలడు. ఆయన విడువడు, ఎడబాయడు. అవునా కదా? వాగ్దానం అనేది మనకు ఉందా లేదా? ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఆయన విడువడు, ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడు? వెడబాయడు. ప్రతి సందర్భంలో కూడా మనం వెన్నుతట్టు ఏం చేస్తుంటాడు? ప్రోత్సహిస్తూనే ఉంటాడు. అవునా కదా? అందుకే ఏం చేశాడు? పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు. ఎందుకు?
మన సహాయం కొరకు. ఎందుకంటే మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి, అవునా కదా. మనం ఒక్కరం ఏమి కూడా చేయలేం, మనం ఒక్కరం ఏది కూడా జయించలేం. చాలా వరకు ఏం చేస్తామంటే మనం అన్నీ కూడా కోరికల్ని మన యొక్క ప్రతిదాన్ని జయించేస్తాం అనుకోవడం. కానీ ఏంటి చెప్పండి, మన వల్ల అవుతుందా? మన ఒక్కరి వల్ల కాదు. ఎన్ని రోజులు అవుతుంది అది? నువ్వు ఒకవేళ మా అంటే గట్టిగా అనుకున్నావు అనుకోండి, ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? ఓ నెల రోజుల, 15 రోజుల, లేకుంటే ఒక 2 నెలల్లో ఖచ్చితంగా ఉంటావు, అవునా కదా. ఏదైనా నువ్వు మనసులో అనుకున్నావు అనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? ఇది నేను చేయొద్దు, ఇది నేను అనొద్దు అని అనుకుంటే గట్టిగా ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? ఎన్ని రోజులు ఉంటారు? ఓ నెల రోజులు ఉంటారు. తర్వాత ఏమవుతుంది చెప్పండి? మర్చిపోతాం, మన యొక్క నియంత్రణ మనం కోల్పోతాం. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి? మన తోడుండి ఎప్పుడు కూడా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో కూడా మనల్ని ఏం చేస్తుంటాడు? వెన్ను తడుతూ ఉంటాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు ఆయన, అవునా కదా. మనం చేసే తప్పులు, మనం చేసే ప్రతిదీ కూడా ఏం చేస్తుంది? దేవునికి తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? అయినా కానీ ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? సరి అయిన దానిలో నడిపించడానికి మాట్లాడేది ఇంకా పంపిస్తూ ఉంటాడు, అవునా కదా. మాట్లాడేది లోపల హృదయం అనేది మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడదా? తప్పు చేసినప్పుడు మనం ఏదో నామూషిగా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? లోపల ఇంకో వాయిస్ అనేది వినబడుతూ ఉంటుంది, అవునా కదా. సర్లే ఈసారి అది అయిపోయింది, ఇంకోసారి నుంచి చేంజ్ అయ్యి ఇలాంటివి ఎప్పుడు కూడా చేయక, అవునా కదా. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీకి చెప్పింది ఏంటి యేసుక్రీస్తు వారు? ఏం చేస్తారు చెప్పండి? అమ్మ నేను ఎవరు కూడా శిక్షించలేదు, నేను కూడా ఏం చేయను? శిక్షించను. కానీ ఏం చేయ? మరలా వెళ్ళి పాపం చేయకు. మరి ప్రతి సందర్భంలో చేస్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడండి? మరలా తప్పనేది చేయొద్దు అని చెప్తుంటాడు, అవునా కదా. లోపల ఏం చేస్తుంటాడు? హెచ్చరిస్తూ ఉంటాడు, అవునా కదా. అలా అని మరి ప్రతి సందర్భంలో వదిలేస్తాడా దేవుడు? మరి దేవుడు ప్రతి సందర్భంలో క్షమిస్తానంటే దాన్ని అగ్రి అవుతున్నట్ట మరి? అంటే తప్పు చేసినా పర్లేదు అని అనుకుంటున్నట్ట, అవునా కదండి. ఏంటి చెప్పండి? ఏదో ఒక సందర్భంలో ఏంటి చెప్పండి మార్పు అనేది వస్తుంది. ఒక సందర్భంలో కాకుండా ఒక సందర్భంలో ఏమవుతుంది? మనసు అనేది మారదని ఏం చేస్తాడు చెప్పండి? తన పరిశుద్ధాత్మని ఏం చేశాడు? మనతో ఉంచాడు. ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తాడు? మనతో మాట్లాడిస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఏంటి చెప్పండి? మనం ఊరికే ఉన్నప్పుడు ఏదేదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఏంటి చెప్పండి? సడన్గా ఒక్కోసారి ఏమవుతుంది? వాక్యం అనేది గుర్తొస్తుంది, అవునా కదా. ఇలా చేయొద్దు, ఇది క్రైస్తవునికి తగదు, క్రైస్తవుని ఇలా చేయొద్దు. చాలా సందర్భాల్లో ఏం చేస్తారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? మనలో ప్రోత్సాహాన్ని నింపుతూ ఉంటాడు. ప్రతి సందర్భం మనం తప్పులోనికి వెళ్ళినప్పుడు, మనం చెడు నడతలోనికి వెళ్ళినప్పుడు ఇది సరైన బాట కదా ఏం చేస్తాడు? ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తాడు? మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, అవునా కదా. చాలా వరకు మనం చేసిన అంటే లోకంలో ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ కూడా మనం ఏం చేస్తాం? ఇప్పటివరకు ఏం చేస్తారండి? కొన్ని మానేసుకుంటూ ఉంటారు, అవునా కదా. చాలా వరకు ఏంటంటే ఇవి నేను చెయ్యొద్దు, చాలా వరకు మానేసుకుంటారు. మానేసుకోలేదా? లోకంలో ఉన్నప్పుడు చేసినవి ఇప్పుడు దేవునిలోకి వచ్చినప్పుడు చేసేవి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? చాలా వరకు కూడా ఏం చేశారు? మర్చిపోయారు. అది వద్దులే, అది అవసరం లేదు అని అనుకున్నారు. అంత మరిపించిన దేవుడు ఇంకొద్దిగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాడా? మరి తీసుకెళ్తారా లేదా అండి? తీసుకెళ్తారు. కానీ ఏంటి చెప్పండి? మనకేమవుతుంది? నమ్మకం అనేది సన్నగిలుతుంది. ప్రతి సందర్భంలో ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడైతే నమ్మకం అనేది మనకు సన్నగిలుతుందో, నేను ఓడిపోతానని ఎప్పుడైతే అనుకుంటాం ఏం చేస్తుంది చెప్పండి? ఆ ఓడలో అయితే ఎలాగైతే శిష్యులు ఇబ్బంది పడి బెదిరిపోయారో మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? బెదిరిపోతున్నాం. కానీ ఏం చేస్తున్నాడు? నీలో ఉన్న ఆత్మ ఏంటంట? పిరికితనం గల ఆత్మ ఎప్పుడు కూడా ఇయ్యలేదు. ఏంటంటే అది ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుంది? అది అదుపు చేస్తుంది, అవునా కదా. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుంది? అది కంట్రోల్లో ఉంచుతుంది ఆత్మ అనేది. కానీ మనం ఏం చేయాలి? దానికి ప్రాక్టీస్ అనేది చేయాలి. దాన్ని ఎప్పుడైతే మనము కొనసాగించుకుంటూ ముందుకెళ్తామో, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలను కొనసాగించుకుంటూ ముందుకెళ్తాం ఏం చేస్తాం? మనము జాగ్రత్తగా దేవుణ్ణి ఎదగలుగుతాం. కానీ ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతాం ఏం చేస్తాం? మనము దేవుణ్ణిలో ఎదగలేము. కాబట్టి ఆత్మ చెప్పిన సంగతులు ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వింటుంటాం ఏం చేస్తాం? మనము దేవుణ్ణిలో ఉన్నతంగా అభివృద్ధి పొందుతుంటాం. కానీ ఆత్మ చెప్పిన సంగతులు ఎప్పుడైతే మనము నిర్లక్ష్య పెడతాం ఏం చేస్తాం? మనము ఇంకా మనము పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాం, అవునా కదా. ఆత్మ చెప్పిన సంగతులు విన్నాం అనుకోండి, ముందుకు వెళ్తుంటాం,
అవునా కదా? దేవుడు ఇలా చెప్పాడు, ఇలా నడుచుకోవాలి, ఈ సందర్భంలో ఇలా ప్రవర్తించాలని మనము ముందుకెళ్తాం. కానీ ఆత్మ చెప్పిన సంగతి వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? ప్రభులో మనం ఆనందించలేం. అవునా కదా? నిజంగా ప్రభులో సంతోషంగా ఉండలేము, ప్రభుతో ఎడతెగక ప్రార్థన చేయలేము, అలా ఇంకేం చేయలేము. ఎల్లప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు ఏం చేయలేము, చెప్పలేము. ప్రతి సందర్భంలో కృతజ్ఞతాస్తుతులు చెప్పాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మరి ప్రతి సందర్భంలో కృతజ్ఞత కలిగి ఉంటున్నాం? మరి మనకి ఏదైనా బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆనందం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? చాలా గొప్పగా దేవుని నామాన్ని ఏం చేస్తారు? మహిమపరుస్తుంటారు. అవునా కదా? దేవుని కృతజ్ఞత, అనుకున్నది జరిగింది, అనుకున్నది చాలా సజావుగా దేవుడు జరిగించని అంటారు. కానీ ఒకవేళ అనుకున్నది జరగకుంటే ఏమవుతుంది చెప్పండి? దేవుని మీద కొద్దిగా చిన్న చూపు అనేది మనలో వస్తుంటుంది. ఎందుకు చేశాడు దేవుడు ఇలా? నేను అనుకున్నది ఎందుకు నెరవేర్చలేరు? కానీ ఏంటి చెప్పండి? భక్తులు ఎక్కడ చూసినా నా నిరాశ అనేది ఎప్పుడు కూడా కనబడలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు దేవుని మీద నా జీవితాన్ని ఆనిస్తే ఏం చేస్తాడు, దేవుడు ఎలాంటి స్థాయికి తీసుకెళ్లాలో, దేవుడు ఏ విధంగా నడిపించాలనుకున్నా ఆయనకు తెలుసు. అవునా కదా? ఆయన ఏ దారిలో తీసుకెళ్ళాలనుకుంటున్నాడో ఆయన తెలుసు. ఎందుకంటే దేవుడికి ప్రతిదీ కూడా ఏంటి చెప్పండి? మన నోట్లో నుండి మాట అనేది నాలుగకి రాకముందు ఏంటి చెప్పండి? దేవునికి మనం ఏమంటామో తెలుసు. అవునా కదా? ముందే తెలుసా లేదు దేవునికి? అలా ముందే తెలిసినప్పుడు ఏంటి చెప్పండి? మన జీవితం అనేది మనం నిర్ణయించుకుంటే ఏమవుతుంది చెప్పండి? మనం చాలా సందర్భాలు నేర్చుకుని ఏంటి చెప్పండి? దేవుడు వద్దని చెప్తే ఏం చేయదు, అది చేయొద్దు, వదిలేసారు. ఎందుకు? ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆత్మ అది చెయ్యొద్దు అని చెప్తుంది దానికి ఏం చేయాలి చెప్పండి? దాన్ని వదిలేసేయాలి. ఎందుకంటే దేవుడు ఏదైనా సరే ఏం చేస్తాడు? మన మేలుకే చేస్తాడు. ప్రతిదీ కూడా మేలుకే చేస్తాడు. ఆ మేలు కొరకు ఏం చేస్తాడు? మనలో పరిశుద్ధాత్మ నుంచి మనకు ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, దుఃఖపరిచే విధంగా మన యొక్క చర్యలు కానీ క్రియలు కానీ ఎప్పుడు కూడా కొనసాగొద్దు. ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చూడండి ఒకసారి తెస్సలోనికి రాసిన పత్రికలో చెప్తున్నాడుగా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం నందు ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగూ చేయడం ఏంటంట? యేసుక్రీస్తు నందు మీ విషయం ఏంటంట? దేవుని చిత్తం. ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలి? మనము దేవుని మీద ఆనుకోవాలి. ప్రతి సందర్భాన్ని కూడా దేవుని కోణం నుంచి చూడగలగాలి. అది ఏంటి? దేవుని చిత్తం. అవునా కదా? ఎప్పుడైతే మన కోణం నుంచి చూస్తామో మనకి ఏమవుతుంది చెప్పండి? బాధ, నిరాశ, దుఃఖం అనేది మనకు కంపల్సరిగా ఎదురవుతుంటుంది. అవునా కదా? వాళ్ళు అలాంటి జైల్లో బంధించినప్పుడు కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే కారణం ఏంటి? వాళ్ళు దేవుణ్ణి మాత్రమే చూస్తున్నారు. అవునా కదా? ఎప్పుడైతే క్రీస్తుని మాత్రమే మనం చూస్తామో మనకు వచ్చే బాధలు, శ్రమలు అన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఆనందంగా ఉంటాయి. ఆనందంగా మలుచుకోవడం ప్రతి సందర్భం. ఎందుకంటే దేవుడు ఇది నాకేదో మేలు కొరకే చేశాడు, మేలు కొరకే చేశాడు. మీకు చిన్న విషయం అనేది చెప్తాను. మీకు తెలుసు ఇంతకుముందు ఒక సంస్థలో ఒక రాజు అనేవాడు ఉంటాడు. అయితే వాళ్ళ మంత్రికి ఏమని చెప్తారంటే, ఈరోజు వేటకి వెళ్దామని సిద్ధపరచమని చెప్తాడు. సిద్ధపరచమని చెప్పినప్పుడు ఏదో సందర్భంలో వాళ్ళకు సంథింగ్ అనేది ఇష్యూ ఏమవుతుందంటే, ఆయన రాజు యొక్క చెయ్యి అనేది బొటనవేలు అనేది కట్ అవుతుంది. ఏదో మంత్రి మిస్టేక్స్ వల్ల రాజు యొక్క బొటనవేలు కట్ అవడం వల్ల ఏమవుతుందంటే మంత్రిని జైలు వేసేస్తారు. మంత్రిని జైలు వేసేస్తారు. జైలు వేసినాక ఏంటంటే రాజు వేటకి సిద్ధమైపోయాడు కదా, ఆల్రెడీ వేటకి వెళ్దామని. వేటకి వెళ్ళడానికి రాజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే మంత్రి ఏమైపోయాడు? ఇక్కడ మంత్రి ఏమైపోయాడండి? జైల్లో పెట్టేశాడు. చేసిన తప్పుకి ఏం చేశాడు? జైలు వేశాడు. రాజేమో వెళ్ళిపోయాడు వేటకు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ అతడు వేటకి వెళ్ళిన సందర్భంలో ఒక నరమాంస భక్షకులు అనేది అతడు దొరికిపోతాడు. రాజు దొరికిపోయిన సందర్భంలో అయితే ముందే ఈ మాట మంత్రి ఏమంటాడంటే, ఏది జరిగినా కానీ మన మంచికే ప్రభువా అంటాడు ఆయనతో, రాజుతో. నా బొటనవేలు కట్టడము, ఆ బొటనవేలు కట్టగానే ఈ మంత్రి అన్న మాట ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే ప్రభువా అంటాడు ఆ రాజుతో. మంత్రి అన్నప్పుడు ఏంటంటే, నా బొటనవేలు ఎరగడం నీకు మంచిగా అని ఏం చేస్తాడు? అతడు జైలు వేస్తాడు. ఇతడు వెళ్ళిపోతాడు వేటకు. వేటకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ నరమాంస భక్షకులు ఇతడు దొరికిపోతాడు. రాజు
వేటకెళ్ళిన సందర్భంలో దొరికినప్పుడు అతడు బలి ఇవ్వడానికి అన్ని కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటారు. అలా సిద్ధం చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ రాజును చూస్తే ఏమవుతుందంటే ఆ బొటనవేలు అనేది ఉండదు. వాళ్ళకున్న ఆచార ప్రకారం ఏంటంటే అన్నీ కూడా ఎలా ఉండాలి, సక్రమంగా ఉండాలి. అన్నీ కూడా సక్రమంగా ఉంటేనే వాళ్ళు బలిస్తారు. ఏ ఒక్కటి అవయవ లోపం ఉన్నా సరే, ఏదైనా తేడా ఉన్నా సరే ఏం చేయరు, ఆ బలి అనేది వాళ్ళ దేవత స్వీకరించదని వాళ్ళ యొక్క నమ్మకం. ఓకేనా? అలాంటి నమ్మకం ఉన్నప్పుడు ఏమైందంటే ఇతడు చూసినప్పుడు ఏం చేస్తారు, రాజును వదిలేస్తారు. ఏంటంటే ఇతడు అవయవం అనేది ఒకటి లేదు, ఇది లేనప్పుడు ఇది బలికి పనికి రాదని ఏం చేస్తాడు, వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత మరలా రాజు రాజ్యానికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు మంత్రిని పిలిపించి, అవును మంత్రి ఏంటి చెప్పండి, ఏది జరిగినా మన మంచికి. అవును, ఒకవేళ నిజంగా నిన్న ఒకవేళ జైలు లేదానికి ఏమవుతుంది, రాజుతో పాటు ఎవరు రావాలి? అప్పుడు మంత్రి కూడా అంటాడు, అవును ప్రభు ఏది జరిగినా మన మంచి. ఒకవేళ నేను జైల్లో లేకుండా నాకు ఏమవుతుంది, నీతో పాటు నేను కూడా వచ్చేవాడిని. ఒకవేళ నీ బొట్టనేలు పోయింది కనుక ఎవరిని పట్టుకునే వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు చెప్పండి, మంత్రిని పట్టుకున్నారు. అవునా కదా? మంత్రిని పట్టుకొని రాజుకు బదులుగా ఎవరిని ఇస్తాడు? కాబట్టి రాజు ఒక్కడే వెళ్ళాడు. అవునా కదా? జైలు వేయడం వల్ల ఏమైపోయాడు, మంత్రి బతికాడు. ఇలా బొట్టనవేలు లేకపోవడం వల్ల ఎవరు బ్రతికారు, ఇద్దరు బ్రతికారు. అవునా కదా? అప్పుడు ఏమంటారంటే రాజు, అవును ఏది జరిగిన ఏంటి చెప్పండి, దేవుడు ప్రతిదీ కూడా ఏం చేస్తాడు, మన మంచికి. నేను బొట్టనవేలు గురించి చూసుకున్నానికి ఏమవు, నన్నే బలి చేస్తుండే. కాబట్టి ప్రతి సందర్భంలో మనకు వచ్చే ప్రతి ఇబ్బంది శ్రమ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ముందున్న సందర్భంలో ఏం చేస్తాడు, దాని మంచికే ఉపయోగిస్తాడు తప్ప ఎలాంటి సందర్భంలో కూడా దేవుడు ఏం చేయడు, అన్యాయం ఎప్పుడు కూడా మనకు చేయడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలి, దేవుని మీద మనము నమ్మకం ఉంచి భరోసా ఉంచి ఏంటి చెప్పండి, మనకు ఎదురయ్యే ప్రతి కష్టం శ్రమ కూడా ఏంటి చెప్పండి, దేవుడు నాకేదో మంచిని ఉద్దేశించాడు, ఆ మంచిని నేను చూడాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ చేదు అనుభవాన్ని నేను కంపల్సరిగా ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొనేది ఎలా ఎదుర్కోవాలి, సంతోషించాలి, ప్రార్థించాలి, ఇంకేం చేయాలి, కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకు, ఓహో ఫ్యూచర్లో నాకేదో మంచి చేస్తావు ప్రభు అని ఏం చేయాలి, ఆనందంగా కృతజ్ఞత అనేది ఎప్పుడు కూడా చెల్లించాలి. ఓకేనా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంట, వాళ్ళకు వచ్చిన తెస్సలోనికీలో వచ్చిన సంఘాన్ని బాధను ఇబ్బందిని గురించి రాస్తూ పత్రికలు రాస్తూ మీకు వచ్చిన ఇబ్బందులు కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఏంటి చెప్పండి, అవన్నీ కూడా భవిష్యత్తులో దేవుడు మంచి ప్రణాళిక వేస్తాడు. కాబట్టి ఏం చేయండి, ఎల్లప్పుడూ కూడా ఏం చేయండి, మీరు సంతోషించండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడు కూడా దేవునికి ఏం చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేస్తాడు, మనకు మంచినే చేస్తాడు. అవునా కదా? దేవుడు ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తాడు, చెడు ఎప్పుడు కూడా చేయడు. అవునా కదా? దేవుడు ఎప్పుడు కూడా మనకు చెడు చేయడానికి ఆయన తలంపులు లేదు, మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, మంచి చేస్తాడు. కాబట్టి ఏంటి చెప్పండి, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నాకు మంచి చేస్తాడు నమ్మకం కలిగి ఏం చేయాలి, మనము దేవునికి అప్పగించుకోవడానికి ఎల్లప్పుడు కూడా ఏం చేయాలి, సంతోషంగా ఉండాలి. అలాగే ఇంకేం చేయాలి, ప్రార్థన చేయాలి ఎడతెగక. అలాగే ఇంకేంటి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే ఉంటామో మనం క్రైస్తవులు ఏం చేస్తుంది చెప్పండి, చక్కగా మన జీవితం అనేది సాగుతుంది. చాలామందికి ఏంటంటే మనలో ఉన్న బాధను ఏడుపును చూడాలంటే చాలామందికి ఇష్టం. అవునా కదా? అవతల ఏం చేస్తారు చెప్పండి, అవతల బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే చూడాలి, అదొక ఆనందం ఉంటుంది అవతల వారికి. కానీ మనం ప్రభువులో ఎప్పుడైతే ఆనందాన్ని ఎంచుకుంటాం ఏంటి చెప్పండి, అవతల వారు మన ముఖంలో ఏం చూడలేరు చెప్పండి, బాధ ఎప్పుడు కూడా చూడలేరు. ఎందుకు, ప్రభువులో ఎప్పుడు ఆనందిస్తుంటే మనకు బాధ ఎందుకుంటుంది చెప్పండి. అవునా కదా? అలా జైలు పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు హాయిగా. కాబట్టి ఎలాంటి ఇబ్బంది శ్రమ వచ్చినా కానీ దేవుణ్ణిలో మనం ఆనందించడం నేర్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఎంత పెద్ద పెయిన్ వచ్చినా సరే ఏమవుతుంది, మనకు ఆనందం అనిపిస్తుంది. ఎందుకు, దీని తర్వాత ఇచ్చేది ఏంటి, దేవుడు గొప్పది ఇస్తాడు కనుక దీన్ని నాకు రప్పించాడు, దేవుడు నాకు తోడు. అలాంటి సందర్భంలో ఏంటి చెప్పండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. అవునా కదా? ఏ పరిస్థితి అయినా కానీ దేవుడు ఏం చేస్తాడు, మనతో ఉంటాడు. దేవుని పక్కన ఉన్నాడు, మన సమస్య ఏమవుతుంది చెప్పండి, అది చాలా చిన్నది, అలా ఉండి ఇలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు కనుక. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మనం ఏం చేయాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, కృతజ్ఞతలైన దేవునికి ఎప్పుడు కూడా చెల్లిస్తూనే ఉండాలి. ఇట్టి మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపజేయాలని కోరుకుంటూ చిన్ని మాటలు ముగిస్తున్నాను. తల వంచుకోండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగరుడ, మీ ఘనమైన ఉన్నతమైన విలువైన మాటలను బట్టి నాయన
మా హృదయాలను నాయన సరిచేయబడి నాయన నీలో నాయన ఉన్నతంగా ఇంకా ముందుకు సాగలుటకు నాయన నీ కృపలో వర్ధిల్లగలుగుట అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించి నీ కొరకు నాయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి నాయన ఎడతగా ప్రార్థన చేస్తున్నాయన ప్రతి విషయంలో నా కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన అలాగే జరిగిన బల్లలు నాయన పాఠ్యంతులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధం నామని ప్రార్థన మనల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.